కృత్తివెన్ను మండలం తాడివెన్ను గ్రామంలో చెరువులు తవ్వుతున్నారని రెవెన్యూ అధికారులను ఆశ్రయించిన రైతులు. కృత్తివెన్ను మండలం తాడివెన్ను గ్రామంలో వాటల సాంబమూర్తి మరియు కొల్లాటి లక్ష్మణ్ రాత్రికి రాత్రే కృత్తివెంటి బాపిరాజు మా పొలాలను చెరువులు తవ్వుతున్నారని రెవెన్యూ ఆఫీసర్లను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన రెవెన్యూ శాఖ పొలం వద్దకు వెళ్లి పరిశీలన చేసిన ఆర్ఐ మాధవి, విఆర్ఓ కనకదుర్గ, విఆర్ఏ వల్లపు రాజు మరియు గ్రామ సర్వేయర్. ఈ సందర్భంగా ఆర్ఐ మాధవి మాట్లాడుతూ చెరువులు తవ్వుతున్నారని కంప్లైంట్ రావడంతో పొలాల వద్దకు మేము రావడం జరిగిందని, సదరు వ్యక్తులు ఎవరు కూడా లేరని, చెరువులు తవ్వడానికి ఎవరైనా సరే పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, ప్రస్తుతానికి ఎటువంటి అనుమతులు లేని కారణంగా ఆపడం జరిగిందని, ఇక్కడ జేసీబీ ఒకటి ఉన్నదని, జేసీబీని సాయంత్రం లోపు తీసుకువెళ్లనే పక్షంలో పోలీస్ ప్రొడక్షన్ తో వచ్చి సీజ్ చేయడం జరుగుతుందన్నారు. విషయానికి వస్తే గత 4 సంవత్సరాలుగా వాటాల సాంబమూర్తి మరియు కొల్లాటి లక్ష్మణ కృత్తివెంటి బాపిరాజుల మధ్య సుమారు 5 ఎకరాల భూమి విషయంలో మాదంటూ వివాదాలు చోటు చేసుకున్నాయంటూ కృత్తివెంటి బాపిరాజు మా భూమిని రాత్రికి రాత్రి చెరువులా తవ్వుతున్నారని వాటాల సాంబమూర్తి మరియు కొల్లాటి లక్ష్మణ రెవెన్యూ వారికి ఆర్జీ రూపంలో కంప్లైంట్ చేశారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అందరికీ నమస్తే అండి. కృత్తివెన్ను మండలం ఆర్ఐకి పనిచేస్తున్నాను నేను. నా పేరు సిహెచ్ మాధవి అండి. తాడివెన్ను గ్రామంలో చెరువులు తవ్వుతున్నారని కంప్లైంట్ మీద విఆర్ఓ గారితో కలిసి సర్వేర్ గారు, గ్రామ సర్వేరు, మేము అందరం కలిసి వచ్చాము. సర్వే నెంబర్ 77లో తవ్వుతున్నారని చెప్పి కంప్లైంట్ చేశారు కొల్లాటి మహాలక్ష్మి గారు ఆయన. ఆ కంప్లైంట్ మీద మేము వచ్చాము ఇక్కడికి. ప్రస్తుతం అయితే ఏం తవ్వట్లేదు, కానీ జేసీబీ మటుకు ల్యాండ్ మీద ఉంది. దాని తవ్వకాలు ఆపిచ్చేసి జేసీబీని స్వాధీనం చేసుకుంటామని చెప్పి తవ్విన వాళ్ళకి మేము కంప్లైంట్ చెప్పడం జరిగింది. వాళ్ళు సాయంత్రం లోపు జేసీబీని తీసుకెళ్ళిపోతామని చెప్పారు. ఈవినింగ్ లోపు కన్నా జేసీబీని తీసుకెళ్ళని పక్షంలో మేము పోలీస్ ప్రొటెక్షన్తో రిసీవ్ చేసుకుని జేసీబీని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా సరే చెరువులు తవ్వకాలు అనేది జరగాలంటే పర్మిషన్ తీసుకుని చవాల్సి వస్తుంది. ఎవరికైతే పర్మిషన్ లేదు వాళ్ళకి తవ్వుకోవడానికి అయితే అనుమతి లేదండి. ముందుగా విఆర్ఓ గారికి కంప్లైంట్ చేయాలి. విఆర్ఓ గారు కాకపోతే నేను వస్తాను, ఊళ్ళోకి వచ్చి కంప్లైంట్ని రిసీవ్ చేసుకుని వాళ్ళందరినీ ఎదురు పక్షాలు వాళ్ళని పిలుస్తాం, కానీ వాళ్ళు అందుబాటులోకి రాలేదు. ఈరోజు ఉన్న వాళ్ళతో మాట్లాడి ఆపేయడం జరిగింది. ప్రస్తుతానికి జేసీబీ మటుకు సాయంత్రం లోపు సీజ్ చేస్తాం. బాబరాజు వాటల సాంబమూర్తి అని నేను, నా పొలము నేను 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉంటూ, ఈయన 4 సంవత్సరాల నుంచి నన్ను అరాచకంగా ఆయన భూస్వామి అయి ఉండి, నేను పిల్లలకి ఇచ్చుకున్న భూమిని, నా భూమిని అరాచకంగా దౌర్జన్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా లెక్క చేయకోకుండా ప్రభుత్వానికి మిషన్లు తీసుకొచ్చి రేతురా చేతున్నా కానీ పట్టుకుని నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళినప్పటికీ కూడా ఒక మిషన్ పట్టుకుని విఆర్ఓ గారు, ఆర్ఐ గారు కూడా 1100 రూపాయలు ఫైన్ వేసి ఆ భూమి జోలికి వెళ్ళనున్న ఆయన భూస్వామి ఈరోజు మళ్ళీ నా మీదకి దౌర్జన్యానికి మిషన్ తీసుకొచ్చి మా ఆడపిల్లలను కొట్టి అరాచకం చేసి చాలా తీరని అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి నేను ఏంటంటే నాకు న్యాయం ప్రభుత్వం నుంచే జరగాలి, ఏది జరిగినా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే జరగాలి. కాబట్టి నేను దయచేసి మిమ్మల్ని అడిగేది ఏంటంటే రెవెన్యూ వాళ్ళని కానీ మీడియా మిత్రులను కానీ నా భూమి నాకు కొలిసి అప్పచెప్పవలసిందిగా, నేను ఏ భూములు అయితే సాగులో ఉన్నానో నాకు ఆ భూమే కొలిసి అప్పచెప్పవలసిందిగా కోరి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.